హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 27వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నానిగారు హీరోగా యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా మనకి సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో 27వ తారీఖున అయితే సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సరిపోదా శనివారం మూవీ సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అక్టోబర్ 3వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖున వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తంగళం మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ అయితే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత అయితే ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు అక్టోబర్ 11న అయితే కన్ఫామ్గా అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో మనకు అక్టోబర్ 11వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మనకు తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ తమిళ వర్షన్ అయితే మనకైతే రిలీజ్ అయితే అయింది కానీ తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ తెలుగు వర్షన్ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ లాస్ట్ వీక్న అయితే మనకైతే ఈ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఈ ఐలాండ్ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ లాస్ట్ వీక్న అయితే సన్నెక్స్లో అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఈ మూవీ అయితే మనకు అక్టోబర్ 11న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకొని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.